డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ డిసిసిబి రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాల వారీగా స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్లు సమర్పించడానికి చివరి తేదీ నవంబర్ 6. ఇక స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుల సంఖ్య 225 ఉండగా హైదరాబాద్లో 32, కరీంనగర్ 43, ఖమ్మం 99, మహబూబ్ నగర్ 9, మెదక్ 21, వరంగల్ 21 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. తెలుగు భాషలో ప్రావీణ్యం అవసరం. అనగా అప్లై చేసే అభ్యర్థులు 10వ తరగతి లోపు తెలుగు సబ్జెక్టుగా చదివి ఉండాలి. ఇంగ్లీష్ భాష రాయటం, చదవటం, మాట్లాడటంలో ప్రావీణ్యం కలిగి ఉండాలి. వయోపరిమితి 18 నుంచి 30 ఏండ్ల మధ్యలో ఉండాలి. లేదా 1995 అక్టోబర్ 2 కంటే ముందు కానీ 2007 అక్టోబర్ 1 తర్వాత కానీ జన్మించిన వారే ఉండరాదు. నిబంధనలను అనుసరించి ఆ సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు కూడా ఉంటుంది. అప్లికేషన్ ఫీజు ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు 500, జనరల్, బీసీ, ఈడబ్ల్యూఎస్కు 1000 రూపాయలు. ఇక సెలక్షన్ ప్రాసెస్ చూస్తే ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు www.tgcab.bank.in వెబ్సైట్లో సంప్రదించగలరు. ఇక ఎగ్జామ్ ప్యాటర్న్ చూస్తే ఆన్లైన్ పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్ మాధ్యమంలో మాత్రమే ఉంటుంది. ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో ఇస్తారు. మొత్తం 160 ప్రశ్నలు 160 మార్కులకు అడుగుతారు. 120 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. నెగిటివ్ మార్కులు ఉన్నాయి. ప్రతి తప్పుడు సమాధానానికి 0.25% మార్కులు కోత విధిస్తారు. మొత్తం 4 సెక్షన్లు ఉంటాయి. సెక్షన్ 1లో జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్ 30 ప్రశ్నలు 30 మార్కులకు. ఇక సెక్షన్ 1బిలో అవేర్నెస్ అండ్ క్రెడిట్ కోఆపరేటివ్స్ 10 ప్రశ్నలు 10 మార్కులకు 20 నిమిషాలు టైం ఇస్తారు. సెక్షన్ 2లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 ప్రశ్నలు 40 మార్కులకు 30 నిమిషాలు టైం. ఇక సెక్షన్ సిలో రీజనింగ్ ఎబిలిటీ 40 ప్రశ్నలు 40 మార్కులకు 35 నిమిషాలు టైం. ఇక సెక్షన్ 4లో న్యూమరికల్ ఎబిలిటీ 40 ప్రశ్నలు 40 మార్కులకు 35 నిమిషాలు టైం ఇస్తారు. ఇక ప్రతి సెక్షన్కు వేరువేరుగా సమయం ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేయండి, జాబ్ కొట్టేయండి. ఆల్ ద బెస్ట్. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.